నమస్తే అండి. నేను మీ అశ్విని. మనకి డిసెంబర్ 7 శనివారము సుబ్రహ్మణ్య షష్ఠి. మరి ఆ రోజు పూజా సమయాలేంటి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసుకోవాల్సిన విధి విధానాలు, పూజా విధానంలో పాటించవలసిన నియమాలు, ఆ రోజు పరిహారాలు అంటే సంతానం లేనివారు, కుజదోషం ఉన్నవారు, ఇలా నాగసర్ప దోషాలు ఉన్నవాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రత్యేకత ఏంటనేవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనేక మొదలగు పేర్లతో పిలువబడుతున్నారు. మార్గశురశుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని, దీన్నే చంపా షష్ఠి అని, ప్రావార షష్ఠి అని, సుబ్బరాయుడు షష్ఠి అని, తమిళులు దీన్ని స్కంద షష్ఠి అని కూడా అంటారు. దేవేంద్రుడు మార్గశిరశుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారత అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులతో పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశారు. ఈ తారకాసుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి, కావున చంపడం మన తరం కాదు, కానీ ఈశ్వర తేజస్సు సంభవం వల్ల వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసును సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పారు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించాడు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పౌనం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోత్రులోనికి ప్రవేశపెడతాడు. దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతికల దేవతల గర్భాధానమందు ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు. 6 ముఖముల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడని, షట్కృత్కుల వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగటు వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరులు పుత్రుడగుడిచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలుడిని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్య అధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమార్ని దీవించి శక్తి అనే ఆయుధాలనిచ్చి సర్వశక్తివంతుడని చేసి తారకాసునిపై యుద్ధానికి శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతటా ఆ స్వామి నెమలి వాహనుడై 6 ముఖములు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను, మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసును సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈరోజు ప్రతి గుళ్ళో, సుబ్రహ్మణ్య స్వామి వారి గుళ్ళో కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రత్యేకత అండి. మరి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి ఈ డిసెంబర్ 7వ తారీఖు శనివారం. తిథి ఏ సమయం వరకు ఉంది, పూజా సమయం ఏంటి, మరియు ఈరోజు పరిహారాలు ఏం చేసుకోవాలనేవి ఇప్పుడు చూద్దాము. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 5:34. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిరశుద్ధ షష్ఠి. షష్ఠి తిథి డిసెంబర్ 6 శుక్రవారం ఉదయం 10:49 అండి. డిసెంబర్ 7 శనివారం ఉదయం 9:25 వరకు షష్ఠీ తిథి అనేది ఉంటుందండి.
మనకి శుక్రవారం షష్ఠీ తిథి మొదలైన మనం సూర్యోదయంతో కూడిన రోజునే పండగ జరుపుకుంటాం కాబట్టి డిసెంబర్ 7 శనివారమే మనము సుబ్రహ్మణ్య షష్ఠి అనేది జరుపుకుంటామండి. మనకి ఉదయం 9:25 వరకు శనివారం షష్ఠి ఉంది. కానీ మనం ఉదయం అంటే తర్వాత లేదు కాదండి, మరి తర్వాత పూజలు చేసుకోకూడదా అని అంటారు. మనం రోజంతటినీ తిథిగా పరిగణించుకుంటాము పండగల సమయంలో. కాబట్టి మనం ఇంట్లో పూజ ఉదయం 6 గంటల నుండి ఏ సమయంలో 9:30 వరకు చేసుకోవచ్చండి. తర్వాత కూడా పూజ ప్రారంభించుకొని తర్వాత ఏ సమయంలో చేసుకోవచ్చు. దర్శనాలు మనం గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవాలన్నా, కళ్యాణం చేసుకోవాలన్నా రోజంతా చేసుకోవచ్చండి. దానికి ఏమీ సమస్య కాదు అది. ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. ప్రత్యేకంగా ఆవు పాలండి, బెల్లమైన పంచదారైనా వేసి మనం ఆవు పాలు అనేవి నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. మరియు చలిమిడి బెల్లము మరియు కొంచెం ఆవు నెయ్యి వేసి, యాలకుల పొడి ఏదైనా వేసి చలిమిడి నైవేద్యంగా పెట్టాలి. లేదు అంటే పానకము తెలుసు కదండి, బెల్లం వేసి యాలకుల పొడి వేసి నీళ్ళలాగా తయారు చేస్తాం, పానకం అది కూడా పెట్టచ్చు. లేదంటే చిమ్మిలి నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలి తయారు చేసి అది వీటిలో 4 పెట్టచ్చు. లేదంటే ఏదో ఒకటి మనకు కుదిరితే నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. మనం గుడికి వెళ్ళినా ఇదే నైవేద్యం పట్టుకు వెళ్ళి పెట్టచ్చు. లేదా మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా స్వామివారికి మనం ఇదే నైవేద్యం పెట్టచ్చు. మరి సంతానం లేకపోయినా, కుజదోషంతో పెళ్ళిళ్ళు కాకపోయినా, లేకపోతే కాలసర్ప దోషాలు ఏమైనా ఉన్నాయనుకున్నా, లేదు అంటే చర్మ సంబంధిత దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయనుకునే వాళ్ళు ఎవరైనా ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి పాలతో అభిషేకం చేయించుకోవాలండి. మరియు వెండి నాగలు అంటే వెండితో చేసిన సర్పం గుర్తులు ఉంటాయి కదండి, వాటిని కూడా స్వామివారికి మనము చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ప్రత్యేకించి మనము అంటే స్వామివారు 6 తలలు ఉన్నవారు కాబట్టి 6 ఒత్తులు వేసి దీపారాధన ఉదయము మరియు సాయంత్రము మన ఇంట్లో అయినా గుడిలో అయినా చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఇంట్లో కూడా మన దేవుడి మందిరంలో మనకి స్వామివారి ఫోటో ఉన్నా లేకపోయినా మనము దీపారాధన 6 ఒత్తులు వేసి దీపారాధన ఈరోజు చేయడం వల్ల, లేదా స్వామివారు కుజుడికి అధిపతి కాబట్టి 9 ఒత్తులు వేసి కూడా దీపారాధన గుడిలో అయినా లేదా ఇంట్లో అయినా స్వామివారికి చేయడం వల్ల ఈ దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి విముక్తి లేదా తగ్గుదల అనేది తప్పకుండా జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకోండి. తప్పనిసరిగా ఈ దీపారాధన చేయండి, ఇది చాలా మంచి రెమెడీ. ప్రత్యేకించి స్వామివారికి ఇష్టమైన పువ్వులు ఎర్ర మందారం పువ్వులండి. ఎర్ర మందార పూలతో స్వామివారి అష్టోత్తరాలు లేదా నేను చెప్పి ఈ మంత్రాన్ని పెట్టి కూడా మీరు పూజ చేసుకోవచ్చు. లేదు ఎర్ర పూలు మాకు కుదరలేదు, లేదా మేము ఆ ప్రాంతం దగ్గరలో లేము అనుకునే వాళ్ళు అక్షింతల్లో కొంచెం కుంకుమ కలిపామంటే ఎర్రటి అక్షింతలు అవుతాయండి, వాటితో కూడా పూజ చేసుకోవచ్చు. అంతే సమానమైన ఫలితం అనేది దక్కుతుంది. ఈ పువ్వులు లేదా ఈ అక్షింతలతో స్వామివారిని తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలండి. ఎవరైతే ఈ సంతానం కానీ లేదా వివాహం కాని వారు కానీ లేదా అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఈ విధంగా పూజించుకోవాల్సి ఉంటుంది. మాకు ఈ మంత్రం జపించడం కష్టంగా ఉందనుకునే వాళ్ళు నం శరవణ భవ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే సరిపోతుందండి. ఇది సింపుల్గా ఉంటుంది. తప్పకుండా అయితే ఆచరించండి, మీకు ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.